బస్సు తగలబెట్టాలంటే ఒక్కడు పోయి తగలబెట్టడు, ధైర్యం లేదు. కాబట్టి 10 మందిని జమ చేసుకుంటాడు, 20 మంది జమ చేసుకుంటాడు, పోయి తగలబెట్టాడు. అలాగే పేకాట ఒక్కడు కూర్చొని ఆడుకో, 10 మంది కావాలి. మధు పార్టీ దానికి ఇంకా చాలా మంది కావాలి. ఎంతమంది ఉంటే అంత సక్సెస్, అంత సంతోషం. కానీ ధర్మ కార్యాలు చేయడానికి మాత్రం జనాలు రావడం లేదు. ఆ స్ఫూర్తి లోపించింది, ఆ ఐకమత్యం లోపించింది. కనుక ఇక్కడ ఈరోజు మనం సామూహికమైనటువంటి యజ్ఞ కార్యాన్ని చేస్తాం అందరం కలిసి. ఇది ఎందుకు అంటే సామూహిక స్ఫూర్తి కోసం, మనుషులందరిలో భేద భావాలు నశించి మనమంతా ఒక్కటే, మానవులంతా ఒక్కటే అనే భావన ఈనాడు వికసించవలసిన అవసరం. పాలకులు ప్రజలను చిన్న భిన్నం చేస్తున్నారు, రకరకాల భావాలను రెచ్చగొట్టి అధికారం పొందుతున్నారు, ప్రజల్లో చిచ్చు పెడుతున్నారు. కులము, మతము, వర్గము, ప్రాంతము, భాష, లింగము, చివరికి ఆడవాళ్ళు వేరే. లింగం అంటే విమెన్స్ లిబరేషన్, ఆడవాళ్ళకు స్వేచ్ఛ కావాలి, వాళ్ళు వేరే, మగవాళ్ళు వేరే, ఇంత దాకా కూడా వచ్చింది. ఇక ధనవంతులు పేదవాళ్ళు అనే తారతమ్యం ఎప్పుడు ఉన్నదే. ఇక యజమానులు వేరు, కార్మికులు వేరు అని రెచ్చగొట్టడం ఎప్పుడో జరిగిపోయింది. అలా రకరకాల భావాలను రెచ్చగొట్టి భేద భావాలు పెంచి పబ్బం గడుపుకుంటున్నారు పాలకులు. కానీ మనకు వేదాలు ఏం చెప్తున్నాయి? నా విష్ణు పృథివీపతి. ఈ దేశాన్ని ఏలేటటువంటి నాయకుడు ఎవరు అంటే విష్ణువే ఆ నాయకుడు అంటున్నారు. విష్ణు అంటే ఎవరు? యజ్ఞం. యజ్ఞము ఎలాగైతే సమభావంతో అందరినీ సేవిస్తుందో, అందరికీ మంచిని చేస్తుందో, నాయకుడు కూడా రాజ్యాన్ని ఒక యజ్ఞములాగా నిర్వహించాలని చెప్పారు. అందరికీ న్యాయం చేయాలి, అందరికీ మంచి చేయాలి, సుఖం ఇవ్వాలి, సమానత్వం ఇవ్వాలి. ఈనాడు రకరకాలుగా విభజించి ప్రజలను మన దేశంలో ముఖ్యంగా పరిపాలించడం చాలా విచిత్రమైన విషయం. ఆ రకంగా క్రమక్రమంగా ప్రజలందరి మధ్య భేద భావాలని గోడలు పెరిగిపోయాయి. కాబట్టి అవన్నీ నశించిపోయి మనమంతా ఒకే పరమాత్మ యొక్క సంతానము అని తెలుసుకోవాలి. ఆ భావన పెంపొందినప్పుడు మనకు ఎవరు చుట్టాలు లేరు, పక్కాలు లేరు, బంధువులు లేరు అనే భావన రాదు. మనం అందరం కూడా ఒకటే అనేటటువంటి మానవతా భావన వికసించాలని విశ్వశాంతి మహాయజ్ఞము ఇక్కడ నిర్వహించుకున్నాం. కనుక ప్రపంచానికి శాంతి పాఠము చెప్పే శక్తి, యుక్తి కేవలము భారతదేశంలోనే ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం చదివిన మంత్రాల్లో ఎక్కడా కూడా భారతీయులకే మంచి జరగాలి, తెలుగు వాళ్ళకే మంచి జరగాలి, అందులో కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మంచి జరగాలి, అందులోనూ గుంటూరు వాళ్ళకి జరగాలని ఎటువంటివి లేవండి. మంత్రాలు సమస్త ప్రాణులకు, మనుషులకి కాదండి, ఈ ప్రపంచంలో ఉన్న చీమ నుంచి ఏనుగు దాకా, చేప నుంచి తెలియగల దాకా ప్రతి ప్రాణికి మంచి జరగాలని మంత్రాలు చెప్తున్నాయి. మనకు అర్థం తెలియదు, కానీ భావన అదే. కాబట్టి విశ్వజనీనమైన ప్రేమ భావన వేదమాత చెప్తుంది. ఆ సత్యం తెలుసుకోకపోవడం వల్ల చివరికి కుటుంబంలో కూడా శాంతి లేకుండా పోయింది, రక్త సంబంధికుల మధ్య కూడా శాంతి లేకుండా పోయింది, ఒక్క ఊరి వాళ్ళ మధ్య కూడా శాంతి లేదు, ఒక పార్టీ వాళ్ళ మధ్య ఏమైనా ఉందో లేదో అది తెలియదు మనకి. కనుక ఈ శాంతి రావాలి అంటే వేదమాత ఉపదేశాలు తెలుసుకోవాలి, మన మనసులో ఇముడ్చుకోవాలి, తదనుసారంగా వినగాలి. మనం ఊరికే వినడం మొదలైన కాకుండా వేదమాత ఉపదేశానుసారంగా మెలిగిన నాడు, నడిచిన నాడు ఈ ప్రపంచమే స్వర్గమైపోతుంది, ప్రతి మనుష్యుడు దేవత అవుతాడు. కనుక ఆ వేదమాత యొక్క దివ్య భావాలను ప్రచారం చేయడానికి ఈ కార్యక్రమాన్ని సామూహికంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అయ్యగారు రామేశ్వరరావు గారు ఎక్కడున్నారు? ఆయన మరి 87 వయసు అని చెప్తున్నారు. మరి 80 నాకు తెలియదు. ఈ వయసులో మరి సంకల్పం చేశాడు. నేను ఎక్కడో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, నిజామాబాద్ జిల్లాలో మా ఆశ్రమంలో. ఫోన్ చేసి కార్యక్రమం చేయాలి రండి అంటే, ఇంకా ఆయన మరి దేశ సేవ, ధర్మ సేవ చేస్తున్నాడు కాబట్టి, మరి సహకరించాలి కాబట్టి
మేము వచ్చాం అక్కడి నుంచి. కాబట్టి ధర్మ కార్యాలు ఈనాడు చేసేవాళ్ళు లేరు. పేరు కోసం, ప్రతిష్ట కోసం, డబ్బు కోసం, అధికారం కోసము ధర్మ కార్యాలు వినియోగించుకుంటూ ఉన్నారు. మరి ఈ బడుగు బాపడు మన సాంబశివరావు మరి ఏం తింటాడో, ఎక్కడ పడుకుంటాడో ఎవడో తెలియదు, ఆ సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. మరి ఎంతో మందికి ప్రేరణ ఇస్తూ ఉన్నాడు. ధర్మం అంటే దుకాణం కాదు, ధర్మం అంటే బిజినెస్ కాదు, ధర్మం అంటే మరి ఆత్మ భావన. ప్రతి ఒక్కరూ అనుసరించవలసింది, ప్రతి ఆత్మ ఉన్నతి చెందవలసినటువంటి కార్యం అని ఆయనకు తెలిసినంతలో తెలియజేస్తూ ఉన్నాడు 30-40 ఏళ్లుగా. కాబట్టి ముఖ్యంగా గోశాల పెట్టి ఆ గోశాలలో ఆయన కూడా ఒక గోడైపోయాడు. ఆ రకంగా సేవ చేస్తూ ఉన్నాడు. మనం మన ఇంట్లోనే చేయలేకపోతూ ఉన్నాం. మరి వ్యక్తిగతంగా ఆయనకి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు అన్నీ ఉన్నాయి, మనకంటే ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ వాటిని తలుచుకోకుండా, గుర్తుపెట్టుకోకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము పడిపోయిన వాళ్ళు, చెడిపోయిన వాళ్ళని ఆదర్శంగా తీసుకోకండి. మనలో ఉండి అన్ని బాధలు పడుతూ కూడా ధర్మానికి అంకితమైన వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. అందుకు ఉదాహరణ మరి సాంబశివరావు గారు. కులము, మతము, ప్రాంతం అన్నిటికీ అతీతంగా నేను 40 ఏళ్ళుగా చూస్తున్నాను. ఆయన తెలిసిందేదో అనుసరిస్తూ పోతూ ఉన్నాడు. అంతేగాని నాకు ఏం తెలియదు అని కూర్చోవట్లేదు. చాలా మంది మాకు ఏం తెలియదు అని కూర్చుంటారు. తెలిసినంత చేయండి, తెలవది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఏమీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ధర్మరక్షణ జరగదు. మరి వారి ద్వారా ఎంతో మంది ప్రేరణ పొందుతున్నారు. చూడండి, కోటేశ్వరరావు గారు, పవన్, మళ్ళీ ఇంకెవరెవరో వాళ్ళ పేరు తెలియదు, చాలా మంది ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చారు. మన సదాశివ గారు అయితే ఎప్పటి నుంచో ఆయన సమాజ సేవ చేస్తూ ఉన్నారు. చివరికి ధార్మిక రంగంలో కూడా ప్రవేశించారు. అలాగా ఎప్పుడో ఇల్లు, వాకిలి, పిల్లలు, ఆస్తులు, అంతస్తులు ఇంతేనా, ఏం లేదా ఈ ప్రపంచం అని అందులోనే నిమగ్నమైన వాళ్ళు చివరికి అందులోనే సమాధి అవుతున్నారు. అందులో కూడా శాంతి దొరకడం లేదు. చివరికి కుటుంబమే చిన్న దినమైంది. కాబట్టి మన కుటుంబం బాగుండాలి, మనం బాగుండాలి అంటే బయటికి రండి, సమాజ సేవ చేయండి, ధార్మిక సేవ చేయండి, పరోపకారం చేయండి, త్యాగం చేయండి. మరి ఎన్నో రకాలుగా మనం చెయ్యాలి. చేస్తేనే కుటుంబం అనేది భద్రంగా ఉంటుంది. కాబట్టి ఉన్నంత లోపల ఎంతో మంది పాటుపడుతూ ఉన్నారు. కనుక మనమందరం కూడా స్ఫూర్తిని పొందాలి. ఎక్కడో మహాపురుషులు, దేశభక్తులు కాలాల పనులు గడిచిపోయారు, ఎవరు లేరనుకోకండి, ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ యుగానికి తగ్గట్టు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. రాత్రి పవళ్ళు కూడా దేశం కోసం, ధర్మం కోసం, దైవం కోసం కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ స్ఫూర్తిని గ్రహించి మేము వచ్చాం. మన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. యజ్ఞ కార్యక్రమం పూర్తయింది. తర్వాత మరి కొంతమంది ప్రవచనాలు, ఉపదేశాలు, భజనలు కూడా ఉంటాయి. మరి మనకు ఈ కార్యక్రమాన్ని చివరి దాకా సాయంత్రం 8 వరకు ఉంటుందండి. 3-4 వరకు ఉంటుందా? భోజనం అయిన తర్వాత భోజనంతో ముగిస్తాం. తర్వాత అందరికి కూడా అన్న సమారాధన ఉంటుంది. తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి అందరూ ఓపికగా కార్యక్రమంలో పాల్గొనండి, వినండి. ఆ కొన్ని అంశాలు, ముఖ్యాంశాలను గుర్తు పెట్టుకొని ఇంటి దాకా తీసుకోండి. మీ జీవితంలో, మీ కుటుంబంలో మీలో మార్పు రావాలి. ఎక్కడున్నామే గొంగళి అంటే వేసిన చోటే ఉన్న కంబళి అంటే సరిపోదండి. కాబట్టి మన చుట్టూ ఉన్న మామూలు వ్యక్తులు, కోటీశ్వరులు గారు, నేనేం కోటీశ్వరులు గారు, మన సాంబశివరావు గారు, సదాశివ గారు, వాళ్ళు మరి ఎంత కృషి చేస్తున్నారు, మాకు ఆశ్చర్యం వస్తుంది. ఎన్నో రకాలుగా పరోపకారాలు సేవ చేస్తున్నారు. కోటేశ్వరరావు కూడా మామూలు వ్యక్తి ఉద్యోగం చేస్తున్నారు. రాజేష్, వీళ్ళందరూ కూడా యథాశక్తి, వృద్ధాభక్తిగా తమ చాకరైన సేవ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఎంతో కొంత చెయ్యాలి. చేస్తే మనకు దుఃఖాలు పోతాయి, కష్టాలు పోతాయి, పీడలు పోతాయి, బాధలు పోతాయి. ఊరికే గుళ్ళ చుట్టూ తిరిగి దండాలు పెట్టి పోవండి. నీ జీవితంలో ఎవరికైనా మంచి చేశావా, పరోపకారం చేశావా అని భగవంతుడు అడిగితే ఏం సమాధానం ఉంది నీ దగ్గర? ఎప్పుడు చూసినా నా కుటుంబము నా కులం, నా కుటుంబము నా కులం, ఈ పిచ్చిలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. అప్పుడు అందులోకి బయటికి రండి. వేదమాత యొక్క ఉపదేశాన్ని గ్రహించుకోండి. ఈ ప్రపంచమంతా మనదే, వసుధైవ కుటుంబం అని చెప్పారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.
విశాలమైన దృక్పథాన్ని అవలంబించాలి. మనం సంకుచిత భావాలను భస్మం చేసేయాలి. అదే మనం భారతీయులుగా మన కర్తవ్యం. ప్రపంచానికి మార్గదర్శనం చేయవలసిన వారము మనం. ఎక్కడున్నా మనం ఏం చేస్తున్నాం? పార్టీల మాయలో, కులాల కుంపట్లో, మతాల చిచ్చుల్లో రగిలిపోతున్నారు, నాశనమైపోతూ ఉన్నారు. జెండాలు పట్టుకుని పార్టీల చుట్టూ తిరుగుతున్నారు తప్ప ధర్మం కోసం నిలబడే వాళ్ళు, చేసేవాళ్ళు కనిపించడం లేదు. చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి పార్టీల పిచ్చి, కులాల పిచ్చి, ప్రాంతాల పిచ్చి ఇవన్నీ వదిలిపెట్టుకొని ధర్మం ఏమిటో తెలుసుకొని దాన్ని అనుష్ఠించడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మన ధర్మము ప్రపంచమంతా కూడా విస్తరిస్తుంది, ప్రపంచ శాంతి అప్పుడు లభిస్తుంది. కాబట్టి ఈరోజు మరి సామూహిక యజ్ఞాన్ని నిర్వహించుకున్నాము. ఒక మంచి పనిని అందరూ కలిసి చేసుకోవడం. మనగా థింగ్ ఆఫ్ బ్యూటీ జాయ్ ఫర్ ఎవర్ అన్నారు ఇంగ్లీష్ లో. అంటే ఒక మంచి వస్తువు అందరి హృదయంలో సంతోషాన్ని కల్పిస్తుంది. అలాగా ఈ యజ్ఞ కార్యక్రమం కూడా మీ అందరి హృదయాల్లో యజ్ఞ భావన, పరోపకార భావన, త్యాగ భావనను విస్తరింపజేయాలని కోరుకుంటున్నాము. మరి అవకాశం ఇచ్చినటువంటి మన పాత గుంటూరు ఆర్య సమాజం సాంబశివరావు గారు, వారి ఆ సమాజ సభ్యులు అందరికీ కూడా